ఏలూరులో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. చూస్తే గనక ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నారో ఆయన కారును కూడా అర్ధరాత్రి పూట కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక విజువల్లో చూసుకోవచ్చు. ప్రధానంగా కారు ఉన్నట్టు ఈ రాడ్లతో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కొన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు పల్లె శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఎన్నింటికి పెట్టారు ఇక్కడ వాహనం, అసలు ఏం జరిగింది ఘటన? అసలు రాత్రి 10:30కి మా ఇన్నోవా కారుని తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టాం. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, లేదనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఏలూరు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు పల్లె శ్రీనివాసరావు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కానించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ నాకు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పదవి బాధ్యతలు అప్పచెప్పిన కానించి నా వంతు కృషి ట్రేడ్ యూనియన్ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు జేపీ గారు పిలుపు మేరకు మా జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు అంటే తోలం నాగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో బాగా బలోపేతంగా నేను తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మొట్టమొదటగా పార్టీ అధికారంలోకి వచ్చిన 5వ నెలలోనే ఫస్ట్ నా బిల్డింగ్ పగలగొట్టడం జరిగింది. ఏంటంటే కాలవని మంచని చెడ్డని ఏదో అడ్డమని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నా వాహనాన్ని దొంగిలించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాత్ర ఇతనికి మనం ఎన్నిసార్లు చేసినా ఇతని వెనకడుగు వేయట్లేదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య కార్యక్రమాలు జనరల్గా ఎవరైనా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎవరైనా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఉండాలి తప్ప ప్రజలని నష్టపెట్టి కష్టపెట్టి భయభ్రాంతులను చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని భయభ్రాంతులను చేసి తద్వారా ప్రజల్ని భయపెట్టే కార్యక్రమాలు ఇటువంటి దుశ్చర్య కార్యక్రమాలు పాల్పడి చేస్తే రేపటి భవిష్యత్తులో దీన్ని కూటమి ప్రభుత్వం వారు తప్పనిసరిగా దీనికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ముఖ్య నాయకులకు ఉంటుంది. దీన్ని మేము పదే హెచ్చరికలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్నగాక మొన్న కోటి సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి వర్యులు ఇక్కడ చూస్తుంటారు ఆల్రెడీ ఏట్లతో దాడి చేస్తుంటారు ఎక్కువ. అసలు ప్రధానంగా ఇక్కడ మా ఇన్ఛార్జి వర్యులు పిలుపుల మేరకు అలా జిల్లా ప్రెసిడెంట్ గారి పిలుపుల మేరకు కోటి సంతకాల్లో భాగంగా మేము అత్యధికంగా చేసే పరిస్థితికి ఉండేటప్పటికి ఏంటంటే రేపటి భవిష్యత్తులో వాళ్ళకి మెడికల్ కాలేజీలు టెండర్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి దాంట్లో భాగంగానే నిన్న రాత్రి నా వాహనాన్ని నేను రాత్రి 10:30కి మా అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. 10:30కి 1:02 ఆ సుమారులో సైడ్ నుంచేమో రాళ్లతో కొట్టడం జరిగింది. వెనక పార్టీకి వచ్చేటప్పటికి రాడ్లతో ధ్వంసం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే ఇది నాకు ప్రధానంగా ఏంటంటే మొదటి హెచ్చరిక చర్యగా పెట్టి ఇక రెండోసారి ఎక్కడైనా రోడ్డు మీద నన్ను అటకాయించి నన్ను భయభ్రాంతులు చేసి నన్ను చంపడానికి కూడా వెనకాడినటువంటి ప్రతీకార చర్యలు తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో భవిష్యత్తులో సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పేసి మేము పూర్తిగా ఇది మీడియా మిత్రులకి అలాగే వంటవని పోలీసు వారికి అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజెప్పడం జరుగుతుంది. వంటవని పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేసామండి. 11 గంటలకు రమ్మన్నారు. మళ్ళీ లెటర్ కూడా రాసిస్తామని చెప్పన్నారు. మేము 100 కూడా మేము కాల్ చేసి చెప్పాము. వచ్చారు, వంటవని పోలీస్ స్టేషన్ వారు వచ్చారు, ఫోటోలన్నీ తీసుకొని వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా ఏది ఏమైనా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి నియోజకవర్గం స్థాయిలో పూర్తి స్థాయిలో అత్యధికంగా నేను అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటప్పటికి ఏంటంటే నన్ను ఎప్పుడైతే దెబ్బ కొడితే విధానంగా ఉంటుందో అలాగే వెనకాతల మా నాయకులను కూడా దెబ్బ కొట్టడానికి అని చెప్పని ఇది ప్రధాన చర్యగా వాళ్ళు తీసుకొని మొట్టమొదటి నుంచి కూడా ప్రయోగం అంతా నా మీదే చేస్తున్నారు. నా పేరు పల్లె శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్. చెప్పండి, గతంలో ఇలాంటి సంఘటనలు చూసారు? గతంలో ఆయన అంటున్నాడు అలాంటి మా ఇంటికి సంబంధించి కూడా చేశారంటే గతంలో కూడా ఇలాగా రోడ్డు ఎక్స్చేంజ్ అని చెప్పి ఆయన బిల్డింగ్ కూలడం జరిగిందండి. అలాగే అది అయిన ఒక 2 నెలల తర్వాత పెద్ద హాస్పిటల్కి పల్లె శ్రీనివాసరావు గారు నేను బండి మీద వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఆయన బండి కూడా కొట్టేశారు. అది 2 అయిపోయింది. ఇప్పుడు 3వది ఇలాగ ధ్వంసం చేస్తే మాలాంటి ప్రజలు చాలా ఇబ్బందికరం పరిస్థితి వస్తుందండి.
ఇలా ఈ కూటమి ప్రభుత్వం వారు దీన్ని చేస్తుంటారు ఏమండి ఏం చేస్తుంటారు మీరు నేను ఆటో డ్రైవర్ని అండి. ఇలాగా రోడ్ల మీద ఎంత దందాలు చేసి ఇలా చేస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. రేపు పొద్దున్న మా పరిస్థితి ఏంటో కూడా మాకే అర్థం కావట్లేదు. కొద్ది దయచేసి పోలీసు వారు అలాగే స్థానిక నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగు న్యాయం చేయాలని అలాగే ఈ పలిసి సార్ చెప్పండి ఎలా ఉంది గతంలో ఎలా ఉన్న పరిస్థితి అసలు? ఇది మా నాన్నగారే బాబాయ్ గారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా లేదండి. ఇప్పుడు దగ్గర ఇది కారు కొని 2008 నుండి అండి. ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు మొదలవడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది కక్ష కొట్టే చేశారు. లోపల 2 రాళ్ళు ఉన్నాయి పెద్దవి, పెద్ద గులకరాయి ఇక్కడ ఉంది. మేము మొత్తం పగలు కొట్టేశారు. అదే రాత్రి నాకు తెలిసి 1 గంట తర్వాత నేను రెండు తర్వాత అవునవును ఇల్లు పగలగొట్టారు మొత్తం. ఈ చిన్న కాలువకి మా ఇల్లు పగలగొట్టారు, టార్గెట్ చేశారు. మొన్న 2 నెలల బ్యాకే ఇది కూడా బండి కూడా పోయింది. దానికి ఇప్పుడు వచ్చి కేసు తీసుకున్నారు కానీ దాని మీద కూడా ఏమీ స్పందన లేదు. అదే అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏంటి ఎలా జరుగుతుంది అసలు ఏంటి మాకు అర్థం కావట్లేదు. నేను జాబ్ చేసుకుంటా, సాఫ్ట్వేర్ జాబ్. ఈయన పార్టీలో బాగా స్పీడ్గా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఈయనకి బాధ్యతలు చెప్పింది కానీ జిల్లాలోని ఈయన బాగా స్పీడ్గా చేయడం జరుగుతుందండి. దాని మీద ఏమైనా కక్ష సాధింపు మీద ఇలా భయపెడితే ప్రజలు కూడా భయపడేటట్టుగా చేస్తే ఈయన తగ్గుతాడని చెప్పి ఒక ఆలోచన మీద చేస్తున్నారని మాకు అనుమానం ఉందండి. దయచేసి ఆయనకు తగు న్యాయం చేయాలని పోలీసు వారిని అలాగే చుట్టుపక్కల ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చూడొచ్చు పురుషాలు కూడా ఈయన కూడా ఒకటే స్పష్టం చేసి వస్తుంది. గతం నుండి కూడా ప్రధానంగా తన టార్గెట్ చేస్తూ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవి తీసుకున్న కాడి నుంచి కూడా డ్రైనేజీ పేరుతో కూడా చూస్తే ఇంటికి సంబంధించి కూల్చివేపారు. గతంలో చూస్తే బండికి సంబంధించి కూడా తీసి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే కనుక ఏకంగా వాహనంకి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక ఇన్నోవాకి సంబంధించినటువంటి వాహనం ఏదో రాత్రి ఇక్కడ పెడితే రాళ్లతో దాడి చేయడమే కాకుండా రాడ్లతో కూడా పూర్తిగా ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేశారో, ఎవరైతే ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన బస్ కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.